డెమాన్ పవన్ ఆడాడు. ఏం ఆడాడు గోవర్ధన. జల్లికట్టులో ఎద్దులు కొట్లాడుకున్నారు. పందెం కోడ్లో కోడ్ కొట్లాడుకున్నారు. పాపం డెమాన్ పవన్ కి చాలా అన్యాయం జరుగుతుంది. హీస్ అన్ అమేజింగ్ ప్లేయర్. ఓ మై గాడ్, అస్సలు ఒక్కడు ముగ్గురిని పట్టుకొని ఆపేది ఏంది స్వామి. అస్సలు ఎంత బలము, ఏమి ఫిజికల్ టాస్క్స్. ఇన్ని సీజన్స్లో ఇంత బలం ఉండే కంటెస్టెంట్స్, ఇంత దమ్ముండే కంటెస్టెంట్ నేనైతే చూడలేదు. సూపర్ కంటెస్టెంట్ డెమాన్ పవన్. నాకైతే భయంకరంగా నచ్చుతున్నాడు. జస్ట్ ఈ పులిహోర కంటెంట్ వల్ల కొంచెం నెగిటివ్ అయిపోతున్నాడు కానీ పిల్లోడు ఏమి ఆడాడు స్వామి. బాబా, కాళ్ళతో భరణిని, చేతులతో ఇమాన్యుయల్ని పట్టుకొని ఏమి ఆపాడు. ఏం ఆడాడు. ఎంత ఎలివేషన్ ఇచ్చినా తక్కువే. లాస్ట్ మూమెంట్లో ధోని వచ్చేసి ఈ ఫినిషింగ్ షాట్, విరాట్ కోహ్లీ వచ్చేసి టీంని గెలిపించేసేది. ఇంకా ఈ మ్యాచ్ ఓడిపోయినాము అని చెప్పేసి బెట్ మొత్తం పాకిస్తాన్ మీద పెట్టేసో లేకపోతే ఆస్ట్రేలియా మీద పెట్టేస్తో కూడా లాస్ట్ మూమెంట్లో లాస్ట్ ఓవర్లో వచ్చి యువరాజ్ సింగ్ సిక్స్లు కొట్టినట్టు ఏం ఆడాడ్రా. అసలు విజిల్స్ ఎంత పెద్ద విజిల్ వేసినా తక్కువే. కానీ ఈ బిగ్ బాస్ వాళ్ళు సరిగ్గా ఒక్కటి కూడా ప్రాపర్గా చూపించలేదేమో డెమాన్ ఆడేది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అసలు లైవ్ చూస్తుంటే లైవ్లో కూడా అక్కడొకటి అక్కడొకటి ఇంకొకటి అని చెప్పేసి కట్ చేసి వేస్తున్నారు. కానీ భలే ఆడాడు నిజంగా. హ్యాట్స్ ఆఫ్, కుడోస్ టు హిమ్. ఎంత పొగిడినా తక్కువే. అసలు విన్నింగ్ రేస్లోకి వెళ్ళిపోయినాడు అనేసి అనిపిస్తుంది. డెమాన్ పవన్ ఈ దెబ్బతో విన్నింగ్ రేస్లోకి వెళ్ళిపోయినాడు.